నమస్తే, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. చాలామంది ల్యాండ్స్ కొనేటప్పుడు అమ్మేవారి పేరు మీద ఉండే ల్యాండ్స్ జీపీఏ, ఏజీపీఏ ల్యాండ్స్ ఉంటాయి. అసలు ఈ జీపీఏ ల్యాండ్స్ అంటే ఏంటి, ఏజీపీఏ ల్యాండ్స్ అంటే ఏంటి, అవి అసలు మనం కొనొచ్చా కొనకూడదా, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్న హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు, సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. బేసిక్గా ఈ జీపీఏ, ఏజీపీఏ అంటే ఏంటండి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రోహన్ గారు. ముఖ్యంగా ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు కొంతమంది అంటే ల్యాండ్ అమ్మే వ్యక్తులు ఎవరైతే ల్యాండ్ సేల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీదుగా జీపీఏ హోల్డర్స్ కొన్ని సందర్భాలు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఏజీపీఏ హోల్డర్స్ ఉంటారు. చాలా మంది పదాలకు అర్థాలు తెలుసుకోకుండా, డిఫరెన్స్ తెలుసుకోకుండా ల్యాండ్స్ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత అనేక రకాల ఇబ్బందులకు కూడా గురవుతుంటారు. ముందుగా మనం ఈ జీపీఏ అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీపీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే నేను సింపుల్గా అర్థమయ్యే భాషలు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి నాది ల్యాండ్, నేను ల్యాండ్ ఓనర్ అనుకున్నాను కాసేపు. నేనేం చేశాను, రోహన్ గారికి ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, అయ్యా నేను రకరకాల బిజీగా ఉన్నాను, లేకపోతే అబ్రాడ్లో ఉన్నాను, లేకపోతే నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ఏజ్ ప్రాబ్లము, ఇలాంటి విషయాలు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను నీకు ఆ పవర్ ఆఫ్ అటార్నీ ట్రాన్స్ఫర్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి ఉద్దేశం, ఒక మంచి పార్టీని చూడమను, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్కి ఈయన యాక్టింగ్ పర్సన్ మాత్రమే, ఈయన యాక్ట్ చేస్తాడు, బట్ ఒరిజినల్ పర్సన్ మాత్రం ల్యాండ్ ఓనర్ ఉంటారు. ఇతనికి ఒక 10 year టైం ఉంటుంది, ఒక 1 year 2 years టైం ఉంటుంది. ఆయన జస్ట్ ఆ పవర్స్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయన పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఈయన మార్కెట్లో చూడడం వరకే దాని యొక్క ఉద్దేశం. పిఏ హోల్డర్ అంటే రియల్ ఓనర్ కాదు. రియల్ ఓనర్ ఒక వ్యక్తి ఉంటాడు, జస్ట్ పవర్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసి ఉంటాయి. దట్స్ కాల్డ్ జీపీఏ హోల్డర్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఈ జీపీఏ హోల్డర్ ఇప్పుడు నేను చెప్పాను అతనికి పవర్స్ లేవు. అంటే పవర్స్ ఏంటి, సేల్ చేసా అంటే ఆ ల్యాండ్ మీద అతనికి ఓనర్షిప్ రైట్స్ ఉండవు. కేవలం ఆ ప్రాపర్టీని జస్ట్ దాని మీద ఏదైనా లావాదేవీలు, లీగల్ డిస్ప్యూట్స్, ఇతరత్ర ఏమైనా ఉంటే యాక్టింగ్ పర్సన్ మాత్రమే, బట్ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ మాత్రం వేరే ఉంటారు. ఇతనికి జీపీ ఇచ్చాను. ఇది తెలియక చాలా మంది ల్యాండ్స్ కొనేసుకుంటారు. తర్వాత ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ వచ్చి నాది ల్యాండ్ అని చెప్పి ఆయన ఒరిజినల్ ఓనర్కి మాత్రమే పవర్స్ ఉంటాయి. ఈ జరిగిన జీపీఏ హోల్డర్కి ఎవరైతే కొనుక్కున్న వ్యక్తికి మధ్య లావాదేవీలు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగాయో అవన్నీ కూడా వేస్ట్ అవుతుంది. మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ కూడా బుట్ట దాఖలైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మరి ఏజీపీఏ అంటే ఏంటి అంటే అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే నేను ప్రాపర్టీ ఓనర్ని, నేనేం చేశాను, ప్రాపర్టీ నేను మీకు అమ్ముతాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇచ్చాను. బట్ రియల్గా ఇంకా అమ్మలా, మీ మీద నాకు సేల్ డీడ్ జరగలేదు, మీకు నాకు ట్రాన్సాక్షన్ జరగలేదు, ఏదో ఒక కొంత అడ్వాన్స్ తీసుకొని జస్ట్ ఓన్లీ నేను మీకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం అగ్రిమెంట్ ఇచ్చాను. నెంబర్ 2 కొన్ని పవర్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, డ్యూ టు మై హెల్త్ కండిషన్స్, డ్యూ టు మై ఏజ్ ప్రాబ్లం, ఇతరత్ర ఏమైనా కారణాలు కావచ్చు. అప్పుడు నేను ఏం చేశాను, కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ చేశాను. అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏజీపీఏ. అంటే ఏజీపీఏ అంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైంది, మీకు కూడా ఓనర్షిప్ రైట్స్ లేవు, నేను ఓనర్ని, మీకు నాకు ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగింది, అంతేగాని యు ఆర్ నాట్ ఏ రియల్ ఓనర్. అంటే ప్రాపర్టీ ఓనర్ మాత్రం కాదు. అంటే జీపీఏలో ఉన్న ఏజీపీఏలో ఉన్న ప్రాపర్టీ ఓనర్ మాత్రం కాదు, జస్ట్ ఓన్లీ యాక్టింగ్ పర్సన్ మాత్రమే. ఓకే. అయితే ఈ విషయాలు తెలియక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ముఖ్యంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కానీ, లేకపోతే ఓపెన్ ప్లాట్లో కానీ, కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ, లేదా ప్లాట్స్లో పిఎల్ఓటీ ప్లాట్లో కానీ వ్యవసాయ భూములు పర్చేజ్ చేసే విషయంలో పెద్దగా మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఈ వ్యవసాయ భూములు ఎక్కడ ఉంటాయి అంటే ఊరికి చివరి ఎక్కడ ఉంటాయి, అలాంటి వ్యవసాయ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అమ్మే చోట చాలా చోట్ల కనిపించి జీపీ, ఏజీపీఏ పవర్స్ అక్కడ తెలియక పర్చేజ్ చేసేస్తారు, ట్రాన్సాక్షన్ అయిపోతుంది, కొనేసుకుంటారు. తర్వాత ఒరిజినల్ ఓనర్షిప్ వచ్చి నేను ఉన్నాను అనుకుంటే అప్పుడు ఈ కొనుక్కున్న వ్యక్తి లబోదిబం అంటాడు. అందుకని ల్యాండ్ కొనేటప్పుడు చూడాల్సింది ఏంటంటే ఒరిజినల్ సేల్ డీడ్ కానీ లేదా ఒరిజినల్ గిఫ్ట్ డీడ్ కానీ ఉన్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేయాలి తప్ప జీపీఏ ట్రాన్సాక్షన్తో ఉన్న, ఏజీపీఏ పేరు మీద ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి పర్చేజ్ చేయకూడదు. అప్పుడు మీరు క్లియర్గా చెప్పండి ఆ జీపీ హోల్డర్కి, నేను ప్రాపర్టీ కొనడానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్ టు బై ఎ ప్రాపర్టీ, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒరిజినల్ ఓనర్తో కావాలి అని చెప్పి అడగాలి. కొన్ని చోట్ల ఏం జరుగుతుంది, ఏజీపీఏ హోల్డర్ కూడా ఏజీపీఏ ఉంటుంది కానీ అగ్రిమెంట్ ఉండదు, ఏదో జస్ట్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఏజీపీఏ చేంజ్ చేసుకుంటాడు. పెద్దవాళ్ళు అప్పట్లో 60-70 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, అయ్యో ఇతను కొద్దిగా యాక్టివ్ పర్సన్గా ఉంటాడు, అయినా జస్ట్ ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ డీల్ మాత్రం ఉండదు.
అంటే వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉండదు, బట్ డాక్యుమెంట్ మాత్రం ఏజీపీఏ చేంజ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకవేళ అటువంటి సందర్భాల్లో ఉంటే, ఒకవేళ ఏజీపీఏ హోల్డర్ అయితే తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూడాల్సింది ఏంటంటే నిజంగా ఒరిజినల్ ఓనర్ దగ్గర నుంచి ఇతనికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందా లేదా, అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఈధర్ జీపీఏ హోల్డర్ అయినా ఏజీపీఏ హోల్డర్ అయినా వారి దగ్గర వాళ్ళకి ప్రాపర్టీ అమ్మే హక్కులు ఉండవు, వాళ్ళు మాత్రం ప్రాపర్టీస్ని అమ్మేస్తుంటారు. ఇది తస్మా జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాల్సింది సేల్ డీడ్ ఆర్ గిఫ్ట్ డీడ్ తప్ప జీపీఏ హోల్డర్ కానీ ఏజీపీఏ హోల్డర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ మాత్రం పర్చేజ్ చేయొద్దని చెప్తాం. తర్వాత జరగబోయే లీగల్ కాన్సిక్వెన్స్లో మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రోహన్ గారు రైట్, థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. సో చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే ఎలాంటి లీగల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ల్యాండ్కి సంబంధించి కానీ ఫ్యామిలీకి సంబంధించి కానీ లేకపోతే ఎలాంటి లీగల్ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నా కూడా కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీకైతే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకున్నటువంటి ప్రాబ్లమ్ని రవీంద్రనాథ్ గారితో డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో రవీంద్రనాథ్ గారు మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు కమెంట్ చేయండి. డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో రవీంద్రనాథ్ గారితో ఆ ప్రాబ్లమ్ని డిస్కషన్ చేసి దానికి లీగల్ రెమెడీస్ ఏంటో నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.